అసలు పార్టీలోకి ఎలా వచ్చారు, ఎందుకు ప్రజాసేవలోకి వచ్చారు, దీనికి స్ఫూర్తి ఎవరు? నిజానికైతే నేను ఒక ఎంటర్‌ప్రెన్యూర్ గానే ఉన్నాను. ఒక కంపెనీని మొత్తం ప్రొప్రైటర్ గా నడిపిన నేపథ్యంలోనే ఉండేదాన్ని. దాంతో పాటుగా నాకు చిన్నప్పటి నుంచి అయితేనేమండి సర్వీస్ అనే దాని మీద చాలా ఇష్టం ఉండేది, మక్కువ ఉండేది. ఎందుకంటే మా నాన్నగారు ఆర్మీలో చేసిన పర్సన్, ఆ డిసిప్లిన్ ఆ దాంతో మేమందరం కూడా ఎంతో కొంత ప్రజలకు చేయాలనే సర్వీస్లో ఉండేదాన్ని. దాంతోపాటు అలా నేను వస్తున్న టైంలో సాయి సేవా సమితిలో చేరటం, ప్రజలకి ఏదైనా ఫుడ్ పరంగా ఇలాంటివన్నీ చేస్తుండేదాన్ని. కానీ ఎక్కడో సాటిస్ఫాక్షన్ ఉండేది కాదు. ఇంకా చేయగలగాలి, ప్రజలకు ఇంకా చేయగలగాలి అనే టైంలోనే పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టడం అనేది, ఆయన చేస్తున్న ప్రతిదీ ఫాలో అవుతుండేదాన్ని ఫస్ట్ నుంచి. పవన్ కళ్యాణ్ గారు ఫాలో అవడం, మిగతా పార్టీలో చాలా మంది నాయకులు ఉన్నారు కదా, అప్పటికి ఆయన పార్టీలో ఉన్నారని నేను ఫాలో అవ్వట్లేదు. కానీ యాక్టర్గా కూడా కాదు, ఆయన చేస్తున్న మంచి పనులు అనేవి ఉండేవి. చూడండి, చేతికి ఎముక లేదని ఇందాక మీరు చెప్తున్న మాట అప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఆయన సినిమాలు చేస్తూ ప్రతి ఒక్కరికి ఎప్పుడు హెల్ప్ఫుల్గా ఉండేవాళ్ళని నాకు చాలా విషయాలు కనుక్కున్నాను. ప్రతి చోట కూడా ఎవరైనా మేము ఈ ఆపదలో ఉన్నాం, మాకు ఈ సహాయం కావాలనగానే తను ముందు ఆలోచించకుండా వాళ్ళకి మనీ పరంగా సహాయం చేయటం, అలాంటి పర్సన్ నిజంగా ఇట్లా రాజకీయాల్లోకి చిరంజీవి గారు ప్రజారాజ్యంలో చేసినప్పుడే నాకు కొంచెం వెళ్తే బాగుండు. చిరంజీవి గారు అంటే మేము చిన్నప్పటి నుంచి మాత్రం చాలా పిచ్చండి. ఈ రోజు కూడా నేను చెప్పగలిగేది ఏంటంటే, మేము చిన్నప్పుడు ఒక సెకండ్ క్లాసు అలా ఉండేటప్పుడు మహానగరంలో మాయగాడి ఈ సినిమాలు వచ్చేవి. మేము ఎప్పుడైనా ఫోటో తీసుకోవాలంటే చిరంజీవి గారు ఒకటి ఫోటో ఇక్కడ పెట్టుకొని మేము తీసుకునేవాళ్ళం. అంత ఇష్టం అనమాట. అంటే తనతో తీసుకున్నాం అనే ఫీలింగ్తో చిన్నప్పుడు తెలియని టైం అంత ఇష్టం ఉండి అదే ఫాలోఅప్లో ఉండేసరికి పవన్ కళ్యాణ్ గారిది సినిమా పరంగా కాకుండా ఆయన ప్రజలకు చేసే హెల్ప్ఫుల్ నేచర్ వల్ల తర్వాత వెంటనే పార్టీ ఒకటి అనౌన్స్ చేయడంతో అటువైపు మొగ్గు చూపడం అనేది జరిగింది. దాంతోపాటు పర్టికులర్గా మా హస్బెండ్ చాలా నువ్వు ఖచ్చితంగా వెళ్ళాలి వెళ్ళు అని అనేసరికి నేను పార్టీకి రావటం జరిగింది. హస్బెండ్ ప్రోత్సాహంతో వచ్చారు ఖచ్చితంగా. అప్పుడు ఎవరు అంటే హస్బెండ్ ప్రోత్సాహంతో వచ్చారు, కానీ పార్టీలో ఎవరో ఒక నాయకుని కలిసే కదా వస్తారు. అప్పుడు ఎవరిని కలిసారు మీరు? బాబు గారిన, పవన్ కళ్యాణ్ గారిని డైరెక్ట్ గా ఎవరిని కలిసి పార్టీలోకి వచ్చారు? అలా అని ఏం లేదమ్మా. మేము చేయటమే మహిళా మీటింగ్ పెట్టాం జనసేన తరఫున. వెళ్లకుండానే పెట్టారు? ఆల్రెడీ జాయిన్ అయిన ఫస్ట్ టైంలోనే హైదరాబాద్ లో మేము వేరే మహిళా మీటింగ్ పెట్టాం. మొత్తం స్టేట్ ఉన్నప్పుడు అది మంచి సక్సెస్ అయింది. ఎందుకంటే మహిళల్లోకి ఏంటి, ఎలా వీళ్ళు మహిళా ఎంటర్‌ప్రెన్యూర్స్ కానీ వీళ్ళని పిలిచి మంచిగా అది చేయటం. తర్వాత మా వర్క్లోనే కానీ ఎప్పుడన్నా నాయకులతో ఇంటరాక్ట్ అవ్వాలనేది ఏం పెద్దగా లేదు. కానీ పవన్ కళ్యాణ్ సార్ మేము సెంట్రల్ ఆఫీస్ ఉండేది హైదరాబాద్లో, అప్పుడు చాలాసార్లు రావటం, మాట్లాడటం, కలవటం అప్పుడు జరిగింది. మేము అందరం సెంట్రల్ ఆఫీస్కి వెళ్తూ ఉండేవాళ్ళం హైదరాబాద్. అసలు మహిళల మీద ఇప్పుడు ప్రోగ్రామ్ పెట్టినప్పుడు ఏ కాన్సెప్ట్ ప్రోగ్రామ్ పెట్టారంటే, ఇప్పుడు కొంతమంది ఉంటారు స్కిల్ డెవలప్మెంట్ అని, కొంతమంది మహిళలు జరిగే అన్యాయాల మీద ఉంటారు, కొంతమంది వాళ్ళని డెవలప్ చేసే విధంగా చాలా ఉంటాయి. అది ఏ కాన్సెప్ట్ అప్పుడు పెట్టి మీరు హైలైట్ అయ్యారు? నిజానికి మహిళలు బయటికి రాలేకపోతున్నారు. వాళ్ళకు ఒక గొంతు నొక్కేయటం కానీ, ఒక పసిబిడ్డగా ఉన్నప్పుడే తన్ని భ్రూణ హత్యలు కానీ ఇలాంటి ఒక సబ్జెక్ట్ తీసుకొని దాని మీద ఎక్స్పర్ట్లతో మేము చర్చాగోష్ఠి లాగా పెట్టామన్నమాట. చైతన్య యాత్ర, దాని పేరు కూడా మీరు అన్నట్టు మహిళా చైతన్య యాత్ర. ఎంతమంది వచ్చి ఉంటారు అప్పుడు అక్కడ ప్రోగ్రామ్? చాలా మంది వచ్చారమ్మా. మంచి ప్రొఫెషనల్స్, అంటే ఈ మహిళ ఏదైనా మంచి నాలెడ్జ్ ఉన్న పీపుల్ అందరూ వచ్చి మహిళలు ఎలా ముందుకెళ్ళాలి, వాళ్ళు రేపొద్దున్న ఏదైనా దేన్నైనా ఎంత ధైర్యంగా ఎదుర్కోవాలనే దాని మీద చాలా మంచి చర్చ జరిగింది. ప్రతి ఒక్కరు కూడా ఆ ప్రోగ్రామ్ ని సక్సెస్ చేశారు. రియల్లీ ఓకే. ఇప్పుడు అక్కడి నుంచి మీరు ఇక్కడ పొన్నూరు నియోజకవర్గానికి 2019లో ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి, ఆ పార్టీలోకి రావడానికి ఎన్ని సంవత్సరాల గ్యాప్ వచ్చింది? అంటే రన్నింగ్ లోనే ఉన్నారు? రన్నింగే. ఎమ్మెల్యేగా పోటీ ఇవ్వడానికి పార్టీలోకి ఏ సంవత్సరంలో వచ్చారు అనేది గ్యాప్ కావాలి. మేము ఆల్మోస్ట్ 17 నుంచే ఉన్నాము. 17 నుంచే ఉన్నాము. అంతకు ముందు కూడా చేసాం, కానీ పార్టీలో జాయిన్ అవ్వకుండా పార్టీ మీద అభిమానంతో ప్రోగ్రామ్స్ ఎక్కడైనా సర్వ్ చేయటం ఇలా చేసాము అంతే. కానీ తర్వాత ప్రొఫెషనల్ గా ఇంకా పార్టీకి అనుబంధంగా రావటం జరిగింది.
ఎందుకంటే మీరు 14-15 నుంచి కూడా సార్ చేసినప్పటి నుంచి మేము ప్రతి దాంట్లో కూడా పాల్గొంటూ ఉన్నాం. ఇండైరెక్ట్ గా తీసుకోవడం మాత్రం సభ్యత్వం ఒక 17 నుంచి అట్లా తీసుకోవడం జరిగింది. మీరు అప్పటి నుంచి ఇప్పటి వరకు అడగచ్చో లేదు, ఎందుకంటే చిన్న సహాయం చేస్తే పెద్ద పబ్లిసిటీ ఎక్కువ ఉంది. ఓపెన్ గానే కోట్లలో అయితే ఖర్చు పెట్టారు అనేది నేను తెలుసుకున్న సమాచారం వరకు అయితే అంత ప్రజాసేవ పొన్నూరు నియోజకవర్గంలో కానీ రాష్ట్రం అంతటా కానీ ఇంత సేవ చేసినప్పుడు మీరు ఎందుకు చెప్పుకోలేదు? అసలు ఏమేం చేశారు? ఎప్పుడు కూడా మీరు అన్నట్టు కుడి చేతితో చేస్తే ఎడమ చేతికి తెలియొద్దు అనే ఒక నానుడి, ప్లస్ నాకు మొదటి నుంచి కూడా ఏదో పబ్లిసిటీ అనే విషయం పెద్దగా నాకు నిజంగా చెప్పాలంటే మీరు అడిగిన క్వశ్చన్ చాలా కరెక్టే. పబ్లిసిటీ ఎప్పుడు నాకు తెలియలేదు. నిజంగా నేను ఈ రోజు థ్యాంక్స్ అంటూ చెప్పాలి ఒక పర్సన్ కి ఎవరికైనా నా లైఫ్ లో అంటే అది పవన్ కళ్యాణ్ గారికి. ఎందుకు అంతే. ఈ రోజు నేను ఎంత ఒక కంపెనీని రన్ చేస్తున్నా ఆ 4 గోళ్ల మధ్య నాకున్న ఎప్పుడైనా నేను వర్క్ చేసే వాళ్ళతో మీటింగ్స్ ఒక అంతవరకే నేను ఆ పరిధిలోనే ఉన్న నేను ఈ రోజు ఆంధ్ర రాష్ట్రంలో పార్వతీ నాయుడు అంటే ఇంతో అంతో తెలియటం, నాకంటూ నా సొంతంగా నా పేరు అంటూ బయటికి రావడానికి పవన్ కళ్యాణ్ గారు నాకు టికెట్ ఇవ్వడం అనేది మాత్రం నా లైఫ్ లో ఒక పునర్జన్మని ప్రతి చోట చెప్పగలుగుతాను. మీకు తెలియదు ఏంటంటే పొన్నూరు నియోజకవర్గంలో 2018 టైంలో నేను ఉన్నప్పుడు పొన్నూరులో ఎలాంటి మీ వాల్ పోస్టర్లు వేశారు. మా మీడియా ఉందంటే సినిమా యాక్టర్ లాగా ఉన్నారు, చాలా బ్యూటిఫుల్ గా ఉన్నారు ఈ మేడం, జనసేన పార్టీలో అంటే ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి వచ్చారేమో, ఇలాంటి డిస్కషన్లు కూడా జరిగినాయి. మీ చుట్టూత మీడియా అనేది మీకు తెలియకుండానే మీ చుట్టూత ఒక గాసిప్స్ అంటారు కదా, అంటే చెడుగా కాదు ఒక మంచిగా, అదంతా మిమ్మల్ని చూడాలనే దాంట్లో కూడా చాలా మంది వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. మీకు అవన్నీ తెలుసా? నాకు అది తెలీదు. బట్ ఏంటంటే అప్పటి వరకు ఎప్పుడు నీడ పట్టునే ఒక లగ్జరీగా బతుకుతూ ఇంట్లోనే కార్ ఎక్కటం బయటికి వెళ్ళటం, అసలు లగ్జరీ లైఫ్ ని అనుభవించాను ఇంతో అంతలో. అప్పటి వరకు ఒక ఎండ అంటే తెలీదు, ఒక 5 మినిట్స్ ఎండలో ఉండటం, అలా ఉండేసరికి ఏంటంటే ఆటోమేటిక్ గా ఒక పర్సన్ బాగుండటం, ఆ కలర్ఫుల్ గా ఉండటం, ఆ స్టైలిష్ గా ఉండటం, మేము ఈ బిజినెస్ ఫీల్డ్ కనుక స్టైలిష్ గా మెయింటైన్ చేయటం, ఇట్లా అన్నిటితో అలా ఉండేదాన్ని. అప్పటికి ఇప్పటికి చాలా డిఫరెన్స్ వచ్చాను. రాజకీయాల్లో తప్పని మార్పు అది. పల్లెటూరుల్లో తిరగటం అనేది నాకు చిన్నప్పటి నుంచి తెలిసి ఆ ఊరిలో తిరగటం, కాకపోతే నేను అంత అడాప్ట్ అయిపోయాను. వచ్చిన తర్వాత మాత్రం నాకు చాలా మనస్ఫూర్తిగా ఏదో రాజకీయాల్లోకి వచ్చాను ఇట్లా చెయ్యాలి అని మాత్రం నేను చేయలా. నిజంగానే చేశాను. నాకు అది హార్ట్ఫుల్ గా, నాకు అది ఎంతో ఇష్టంగా నేను వెళ్ళాల్సిందే. రాత్రి మీరు పొన్నూరు కంటెస్ట్ చేసినప్పుడు మీరు కనుక్కుంటే మార్నింగ్ 5:30-6 కల్లా మేము ఆఫీస్ దగ్గరికి ఉంటే రాత్రి 2 అయినా 3 అయినా అందరికి ఇచ్చారో లేదో నాకు తెలీదు. ఎందుకంటే పొన్నూరు నియోజకవర్గం అనేది మీకు తెలుసు, ఒక మంచి పెద్ద లీడర్స్ ఉన్న నియోజకవర్గం. పేరు అదొక పేరు, నిజంగా ధూళిపాళ్ళ అడ్డా అని కూడా అంటారు. నిజమే. అయితే నాకు ప్రతి ఒక్కరు ప్రచారానికి వెళ్తే పెద్దోళ్ళు అప్పుడు కొంచెం చిన్నగా అనిపించేదాన్ని, చిన్నదానిలా ఉండేదాన్ని. ఇప్పుడు 2 కొండల మధ్య నువ్వు ఢీక్కుంటున్నావమ్మా అని అంటే నా ధైర్యం అంతా పవన్ కళ్యాణ్ గారి గుండె ధైర్యమే, ఆయనే నాలో ఆహ్వానిస్తారు. కాబట్టి మీరేం భయపడకండి, నేను చాలా ధైర్యంగా వెళ్తానని చెప్పినట్టుగానే అంతే ధైర్యంగా ఎదుర్కొన్నామండి ఆ టైంలో. కొన్ని మేడం అసలు మీరు ఏమేమి సేవా కార్యక్రమాలు చేశారో అది చెప్పగలరు? ఎందుకంటే నేను తెలుసుకునేది ఉంది, మహిళలకు ఎక్కువ చేశారట. ఎవరికి ఏ ప్రమాదం కానీ ఏదైనా అవసరమైనా సరే వెంటనే అసలు ఒక 5 అడిగినా సరే లేదు ఇంకొక 2 ఇస్తే వీళ్ళకి ఇంకా సాల్వ్ అవుతుంది అనే కోణంలో కూడా వెళ్ళారంటే ఏమేంటి అవి ఎందుకు చెప్పట్లేదు? కొంచెం మాకు కొంచెం బ్రీఫ్ గా మాకు తెలియాలి. మీకు అదేం లేదు, ప్రపంచానికి జనసేనలో ఒక వీర మహిళ ఈ ఉమ్మడి గుంటూరు జిల్లాలో చేశారన్నది ప్రపంచానికి తెలియాలనే మా ఎజెండా, మా ఛానల్. ప్లీజ్ చెప్పండి. ఏం లేదు, అసలు నాకు ఏ పదవి లేకపోయినప్పుడు ఈ ఎమ్మెల్యే పదవి ఏది అప్పటికి ఇంకా టికెట్ అనౌన్స్ చేయకపోయినప్పుడు కూడా ఎవరికైనా ఈ ఇల్లు కాలిపోయింది సంథింగ్ అనగానే నేను స్పాట్ లో ఉంటే అక్కడ వాళ్ళకి నాకు తగినంత వరకు ఒక 20,000 10,000 అట్లా ప్రతి ఒక్కరి హెల్త్ బాగాలేదంటే ఒక 10,000 సాయం గాని అట్లా ప్రతి ఒక్కరికి నా పర్సనల్ సాయం చేయటం నాకు గుర్తులేదు, చాలా వరకే ఇచ్చాను. అలా చేయడం వల్ల అయితే నేను ఒకటి చెప్తాను, నేను గెలవకపోయినా నా పొన్నూరు ప్రజలకు అవన్నీ గుర్తుండిపోయాయి. ఈ రోజు వరకు కూడా ప్రతి ఒక్కరు చెప్పుకునే రకంగా, అఫ్ కోర్స్ మీ మీడియాల వరకు రాలేకపోయి ఉండొచ్చు కానీ పర్సనల్లో జనాల్లో ఉన్న అభిమానాన్ని నేను లెక్కగా చేయలేను, లెక్కగట్టలేను. చెప్తున్న జనాలు కూడా మీ పేరు ఉంది కాబట్టి మేము కాంటాక్ట్ లోకి రాగలిగాము. 12,500 ఓట్లు చేర్చడం అప్పుడు అని అంటే, ఎందుకంటే ఒక పక్కన కిలారి రోసయ్య గారు, పక్కన ధూళిపాల గారు, పక్కన మీరు, ఒక మహిళకి అసలు స్థానం అక్కడ రాణిస్తారు లేదు. అసలు యాక్చువల్ మీకు 2,000 3,000 ఓటు వస్తుంది అయితే అనుకున్నారు.
అనుకున్నాం కానీ ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. మరి ఇది మీ విజయమే కదా? ఖచ్చితంగా మా విజయం. ఎందుకంటే ఆ రోజుకి జనసేన అంటే పెద్ద గ్రౌండ్ లెవెల్లోకి వెళ్ళలేకపోయినా ఎక్కువగా యూత్ అండి. యూత్ ఈవెన్ నాకు ఈ రోజు కూడా ఫ్యాన్స్ లాగే ఉంటారు. యూత్ ఈ రోజు కూడా పాపం యూత్ నిజంగా నా వెంట నడిచి, పెద్దోళ్ళు కూడా ఇప్పుడు చేంజ్ అయిపోయారు. అఫ్ కోర్స్ మీకు తెలుసు జనసేన ఎంత ప్రపంచం వచ్చిందో. కానీ ఆ టైంలో కూడా నాకు చాలా గౌరవం ఇచ్చారే తప్పితే ఎవ్వరు కూడా మన క్యాడర్ కానీ అందరూ కూడా హెల్ప్ఫుల్ గానే ఉన్నారు. ఏ రకమైన ఇది ఈవిడ మహిళ కదా, ఆవిడ మన ముందు నాయకురాలు ఏంటి అనే ఏ తారతమ్యం లేకుండా జనసేనలో ఉన్న క్యాడర్ మాత్రం, అక్కడ ఉన్న నాయకులు అందరూ కూడా ఒక మంచి, ఈ రోజు వరకు కూడా అదే మెయింటైన్ చేస్తూ ఉన్నాను.